మహాసముద్రంలో మునిగిపోయిన భూదేవిని రక్షించేందుకు హిరణ్యాక్షుడనే రాక్షసుడిని హతమార్చేందుకు ఈ అవతారం ఎత్తవలసి వచ్చింది. శ్రీ మహావిష్ణువు 3వ అవతారమిది. ప్రళయం తర్వాత కొత్త కల్పము ప్రారంభమైంది. తిరిగి సృష్టిని ప్రారంభించడానికి బ్రహ్మదేవుడు పూనుకున్నాడు. ప్రళయం వల్ల జగమంతా జలమయమైపోయింది. భూదేవి ఒక మహాసముద్రంలో మునిగిపోయి ఉంది. బ్రహ్మదేవుని దేహం నుంచి స్వయంభువ మనువు, శతరూప జన్మించారు. నిష్కల్మషంగా స్వార్థం లేకుండా భూమిని పాలించమని బ్రహ్మదేవుడు వారిని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో భూమి నీళ్లలో మునిగిపోయి ఉండటంతో స్వయంభూ శతరూపకు ఏం చేయాలో తోచలేదు. బ్రహ్మదేవుని సూచన మేరకు ఇప్పుడు ఏం చేయాలో సూచించమని విష్ణుమూర్తిని ప్రార్థించారు వారిద్దరూ. అప్పుడు ఒక చిన్న వరాహము వారి ముందు ప్రత్యక్షమైంది. క్షణాలలో ఆ వరాహము ఒక పర్వతమంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఆ వరాహము వేరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని గుర్తించారు బ్రహ్మ, స్వయంభువు, శతరూప. నీళ్లలో మునిగిపోయిన భూదేవిని పైకి తీసుకురావడానికి ఆ సముద్రంలోకి ప్రవేశించింది ఆ మహావరాహము. ఆ కాలంలో హిరణ్యాక్షుడనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి తన బలం మీద నమ్మకం ఎక్కువ. స్వర్గం మీద దాడి చేసి దేవతలను అక్కడి నుంచి తరిమివేశాడు. దేవతలను రక్షించే విష్ణుమూర్తిని సంహరించి భూమిని చాపలా చుట్టేసి సృష్టిని జరగకుండా ఆపాలనుకున్నాడతను. అందుకోసం విష్ణుమూర్తిని వెతుకుతూ సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ వరుణుడు కనిపించాడతనికి. వరుణుడు చెప్పిన వివరాల ప్రకారం సముద్రంలోకి దిగిన హిరణ్యాక్షుడికి కనిపిస్తుంది ఒక మహావరాహం. వరుణుడు తనకు చెప్పిన వరాహం అదేనని పోల్చుకున్నాడు హిరణ్యాక్షుడు. భూదేవిని తనకు అప్పగించాలని, లేకుంటే యుద్ధం తప్పదని ఆ మహావరాహాన్ని హెచ్చరిస్తాడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడి మాటలు పట్టించుకోకుండా భూదేవితో సహా సముద్రంపైకి వెళ్లడం ప్రారంభిస్తుంది వరాహం. దానిని వెంబడిస్తాడు హిరణ్యాక్షుడు. సముద్రం పైన భూదేవిని నిలబెట్టి సృష్టికి అనుకూల స్థితిని కల్పిస్తుంది వరాహం. తనను వెంబడించి వస్తున్న హిరణ్యాక్షుడిని సంహరించక తప్పదనుకుని అతనితో యుద్ధానికి తలపడుతుందా వరాహం. హోరాహోరీ జరిగిన యుద్ధంలో హిరణ్యాక్షుడిని సంహరిస్తుంది ఆ వరాహం. లోకకంటకుడైన రాక్షసుడిని సంహరించిన ఆ మహావరాహాన్ని ఎన్నో విధాలుగా స్తుతించి ధన్యవాదాలు చెబుతారు దేవతలు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోల్లెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.